హలో అందరికీ. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. నేనైతే మార్నింగ్ లేవగానే జిమ్‌కైతే రెడీ అయిపోయానండి. సో, ఈరోజైతే కొన్ని ప్లాన్స్ ఉన్నాయన్నమాట. సో, అందుకోసం నేను మార్నింగ్ లేచి జిమ్ కోసం రెడీ అయ్యాను. వస్తూ నాకు కావాల్సిన ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అన్నీ తీసుకున్నాను. సో, ఇంట్లో కొన్ని వడలుంటే మా ఆయనకి ఇష్టమైన పెరుగు వడ చాలా ఇష్టం అనమాట. సో, ఆయన కోసం నేనిక్కడ చేస్తున్నాను. జస్ట్ పెరుగులో తాలింపేసేసుకొని, వడలు దాంట్లో మిక్స్ చేసుకొని ఆఫ్టర్ 1 అవర్ తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుందనమాట. ఇది మా హస్బెండ్‌కి, మా మావయ్య గారికి కూడా అంటే చాలా ఇష్టం. నాకిప్పుడే చెప్పారు మా హస్బెండ్ కూడా. సో, ఆయనైతే ఎంజాయ్ చేస్తున్నారు. ఆయనకైతే యాక్చువల్లీ మేము అనుకున్న ప్లాన్స్ వేరు. సో, అది క్యాన్సిల్ అయింది. సో, ఈషా ఫౌండేషన్‌కి వెళ్దామని చెప్పారు సడెన్‌గా. సో, ఇలా అయితే రెడీ అయ్యాను. మేము ఎగ్జాక్ట్‌గా 3:30కి స్టార్ట్ అయ్యామనమాట. సో, 6:00 అలా వెళ్ళిపోయాం. 3 అవర్స్ జర్నీ టైం పట్టింది మాకు. నేనైతే ఫస్ట్ టైమ్ అండి శివయ్యని ఇంత దగ్గర నుంచి చూడడం అండ్ ఈషా ఫౌండేషన్‌కి వెళ్ళడం. కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. ఎప్పుడైతే 7 అవుతుందని వెయిట్ చేశామనమాట. 7 లేజర్ షో ఉంటుంది. దానికోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారనమాట. ఆయన గురించి మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో, నాకు చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు. ఆయన దర్శనం చాలా బాగా జరిగింది. ఎవరైనా వెళ్ళని వాళ్ళుంటే తప్పకుండా వెళ్ళండి. థాంక్ యూ.